అందరికీ నమస్కారం. ఈ కథను ప్రారంభించడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చూడమ్మా మహాలక్ష్మి, ఇంటి పని అనేది అందరూ కలిసి చేసుకోవాలి. నువ్వేమీ సూపర్ ఉమెన్వి కాదు కదమ్మా. అందరి పనులు నువ్వే ఒక్కదానివి చేయడానికి. నీకు కొత్తగా పెళ్ళైంది. నీ భర్తతో కలిసి కొంత సమయాన్ని సంతోషంగా గడుపు. అన్ని పనులు నీ నెత్తిన వేసుకోకమ్మా. నీకు కూడా విశ్రాంతి అనేది చాలా అవసరం అనేసరికి అత్తగారి మాటలకు మహాలక్ష్మి షాక్ అవుతుంది. అసలు అత్తగారు ఇలా అనడానికి గల కారణం ఏంటి, దీనికి ముందు ఏం జరిగింది అని తెలియాలి అంటే మనం కథలోకి వెళ్ళాలి. రాజు మహాలక్ష్మి ఒకటే ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి ఈ కాలం అమ్మాయిలా కాకుండా చాలా పద్ధతిగా ఉంటుంది. రాజుకు కూడా మహాలక్ష్మిలో బాగా నచ్చే విషయం కూడా ఇదే. అలా ఇద్దరు ఒకరికి ఒకరు చాలా సంవత్సరాల నుంచి పరిచయం పెంచుకుంటారు. వారి పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరు వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంటారు. రాజు కూడా మహాలక్ష్మి తల్లిదండ్రులకు నచ్చడంతో మహాలక్ష్మి ఇంట్లో వారి వివాహంకు ఏ ఇబ్బంది ఉండదు. కానీ రాజు తల్లి గాయత్రీదేవి మాత్రం తన బంధువుల అమ్మాయికి ఇచ్చి వివాహం జరిపించాలని కోరికగా ఉంటుంది. అమ్మా, మహాలక్ష్మి అని నా ఆఫీసులోనే పనిచేస్తుందమ్మా. చాలా మంచి అమ్మాయి. నువ్వు ఒక్కసారి తనని కలిసావు అంటే నువ్వు కూడా తనని ఇష్టపడతావు. చాలా నెమ్మదస్తురాలమ్మా. నీకు తప్పకుండా నచ్చుతుంది. తన ఇంట్లో కూడా మా వివాహంకు ఒప్పుకున్నారమ్మా. ఓహో, అలాగా. నీ వివాహానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయన్నమాట. ఇక నా నిర్ణయంతో నీకు పనేముంది బాబు. నీకు నచ్చినట్లు చెయ్యి, నీ ఇష్టం అని అక్కడి నుంచి ముభావంగా వెళ్ళిపోతుంది గాయత్రీదేవి. మహా, నీకు విషయం తెలుసా? మన వివాహానికి మా అమ్మ ఒప్పుకుంది తెలుసా? అవునా? చాలా సంతోషం అండి. చాలా మంచి మాట చెప్పారు. కానీ నీకు తెలుసు కదా మహాలక్ష్మి, మా బంధువుల అమ్మాయిని తన కోడలిగా అనుకుంది. సో నువ్వు ఇప్పుడు మా అమ్మ మనసును గెలుచుకోవాలి. ఈ విషయంలో నువ్వు కొంచెం కష్టపడవలసి ఉంటుంది మహాలక్ష్మి. ఎందుకంటే తను చూసిన అమ్మాయి కంటే 1000 రెట్లు నువ్వే మేలు అని మా అమ్మ ఒప్పుకునేలా ఉండాలి. సరేనా? అత్తగారు, మన పెళ్లి విషయం ఒప్పుకోవడమే నాకు చాలా హ్యాపీగా ఉందండి. తొందరలోనే తన మనసుని కూడా నేను గెలుచుకొని చూపిస్తాను చూడండి మీకు. కొంచెం కంగారు పడినా పైకి మాత్రం ధైర్యంగా చెప్తుంది మహాలక్ష్మి. అలా కొన్ని రోజులు గడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత రాజు మహాలక్ష్మి పెళ్ళి అందరి సమక్షంలో చాలా ఘనంగా జరుగుతుంది. మహాలక్ష్మికి అత్తగారింట్లో అదే మొదటి రోజు. వంటింట్లో అత్తగారు టిఫిన్ తయారు చేస్తూ ఉంటుంది. అదే సమయానికి మహాలక్ష్మి వంటింట్లోకి వెళ్తుంది. తను భయంగా అత్తగారిని పలకరిస్తుంది. అత్తయ్య గారు, నన్ను ఏమైనా సహాయం చేయమంటారా మీకు? కానీ అత్తయ్య గారు గాయత్రీదేవి మాత్రం తనకు ఏ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అత్తగారి ప్రవర్తనకి మహాలక్ష్మికి మనసు నొచ్చుకుంటుంది. అప్పుడు రాజు చెప్పిన మాటలు ఆలోచన చేస్తుంది. మా అమ్మ మనసు గెలుచుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. అలా ఆ రోజు ఉదయం గడిచిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి రాజు ఇంటికి తిరిగి వస్తాడు. ఆ సమయంలో గాయత్రీదేవి కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే కొద్ది దూరంలో నిల్చొని మహాలక్ష్మి అత్తయ్య మాట్లాడుతుందేమో అని ఆశగా చూస్తుంది. మహాలక్ష్మి, ఏంటిది? అమ్మ కూరగాయలు కట్ చేస్తూ కష్టపడుతుంది, నువ్వేమో మహారాణిలో కూర్చున్నావు. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఇది మీ మామ్ ఇల్లు కాదు, అన్ని వండి టేబుల్ మీద పెడితే వచ్చి తినడానికి. రాజు గట్టిగా కేకలు వేసి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటాడు.
మహాలక్ష్మికి ఏం జరిగిందో తెలుసుకొని తేరుకునేసరికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే రాజు ఇన్ని సంవత్సరాలలో పరిచయంలో ఎప్పుడూ ఇంత పెద్దగా అరవలేదు, చిరాకు పడలేదు. అంతేకాకుండా అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా నానా మాటలు అన్నాడు. మహాలక్ష్మి కంట్లో కన్నీళ్లు వరదలా కారుతున్నాయి. రాజు అత్తమ్మకు దగ్గరయ్యే ఆలోచన సహాయం చేస్తాడని నమ్ముతుంది మహాలక్ష్మి. ఇది చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయ్యేలా ఉంది. పాపం మహాలక్ష్మి అయోమయ పరిస్థితుల్లో పడిపోయింది. అలా బాధపడుతూ తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తుంది. అరే ఏంటిది, రాజు అలా ఎలా అంటాడు నన్ను? తనకి నా గురించి తెలీదా ఏంటి? నేను పెద్దవాళ్ళు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉంటానా? చూస్తూ కూర్చునే అమ్మాయినా? అలా కొద్దిసేపు తనలో తను మాట్లాడుకుంటుంది. సరేలే, అయితే అయ్యింది. ఇవన్నీ నేను పట్టించుకొని కూర్చోకూడదు. ఎలాగైనా సరే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మనసులు గెలుచుకొని తీరాలి అని దానికోసం నేనేమైనా చేస్తాను. రాజుతోనే నేను శబాష్ అనిపించుకుంటాను అని తన కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ వంటగదిలోకి వెళ్తుంది మహాలక్ష్మి. అత్తయ్య గారు, నేను వంట చేయనా? ప్లీజ్ నన్ను చేయనిస్తారా మీరు అని అంత ప్రేమగా అడిగేసరికి అత్తగారు, వద్దులే మహాలక్ష్మి, ఈ వంట పని అంతా చాలా కొత్త కదా నీకు. అంతమందికి కూడా నువ్వు వంట చేయలేవమ్మా. నేనే చేస్తాను, బానే చేస్తాను. నేను ఉండగా అక్కకెందుకు ఇబ్బంది పెట్టడం? తను పిల్లలకు చదువు చెప్తుంది. పర్వాలేదు అత్తయ్య, నేను చేస్తాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కోడలు మాటలు విన్న గాయత్రీదేవి సరేనమ్మా చెయ్యు మరి అంటూ కోడలికి మొత్తం వంటగది అప్పగించి వెళ్ళిపోతుంది. రాజుకి అన్న, వదిన, వారికి 2 పిల్లలు ఉంటారు. అందరికీ మహాలక్ష్మే వంట చేస్తుంది. ఆ తర్వాత ప్రేమగా వడ్డిస్తుంది. తన అక్క పిల్లలకు పాలు కూడా తీసుకొని అందరికీ భోజనం వడ్డించి పిల్లలకు మాత్రం పాలు పోసి తీసుకెళ్తుంది. పాత్రలన్నీ శుభ్రం చేసి పడుకునేసరికి రాత్రి 12 దాటిపోతుంది. మరునాడు ఉదయం మహాలక్ష్మి 6 గంటలకే లేచిపోతుంది. అక్క చెప్పండి, ఈరోజు టిఫిన్కి ఏం చేయమంటారు? అత్తయ్య ఇంకా నిద్ర లేవలేదు, మీరు చెప్పండి ఏం చేయమంటారు టిఫిన్? అరే మహాలక్ష్మి, ఏంటిది మీరు మీరు నేను నీ అక్కని కదా, నువ్వు అని పిలు, హ్యాపీగా ఉంటుంది. అయినా నీకు కొత్తగా పెళ్ళి అయింది కదా, నువ్వు మీ ఆయనతో టైం స్పెండ్ చేయి. హాయిగా సినిమాలు, షికార్లు అని ఎంజాయ్ చేయి. కొన్ని రోజులు గడిచాక ఇంకా ఎలాగో ఈ వంట, ఇంటి పనులు, పిల్లలు అంటూ టైము దొరకదు. ఎంజాయ్ చేయడానికి నీకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకో మహాలక్ష్మి. ప్రస్తుతానికి ఇంటి పనులు నేను చూసుకుంటానులే. పర్వాలేదక్క, నువ్వు పిల్లల పనులు, బావగారి పనులు చూసుకో. మిగతా పనులు నేను చూసుకుంటానక్క, నాకు వదిలేయి. బాధ్యతలన్నీ తను తీసుకొని వంటగదిలోకి వెళ్ళి అందరికీ టిఫిన్, టీలు, పిల్లలకు లంచ్ బాక్స్, పాలు అన్నీ సిద్ధం చేస్తుంది మహాలక్ష్మి. పని అంతా పూర్తయ్యాక మహాలక్ష్మి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుని వస్తుండగా హాల్లో తన అక్క దివ్య ఇల్లు శుభ్రం చేస్తూ కనిపిస్తుంది. అయ్యో అక్క, వంట చేయడం ఆలస్యం అయింది, ఏమీ అనుకోకు. నాకు ఇదంతా కొంచెం కొత్త కదా, అందుకే లేట్ అయింది. నాకు ఇవ్వు, నేను శుభ్రం చేస్తాను అని తన అక్క చేతిలో నుంచి తీసుకొని ఇంట్లో ఉన్న అన్ని గదులు శుభ్రం చేస్తుంది మహాలక్ష్మి. అలా తన అక్కని, అత్తయ్య గారిని, ఇంట్లో వారందరినీ ఏ పని చేయనీయకుండా అడ్డుపడుతూ అన్ని పనులు తానే పూర్తి చేస్తుంది. అలా అందరి పనులు తానే చేస్తూ అందరితో బాగా కలిసిపోతుంది మహాలక్ష్మి.
తన వంతు ప్రయత్నం తను చేసుకుంటూ ఎవరిని తిన్న ప్లేటు కూడా తీయనీయకుండా అలా ఒక నెల రోజులు గడిచిపోతాయి. మహాలక్ష్మి మ్యారేజ్ తర్వాత ఒక నెల రోజులు లాంగ్ లీవ్ పెడుతుంది. ఆ లీవ్ పూర్తి అయ్యే సమయం వచ్చేసింది. ఇంకా మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్ళవలసిన సమయం వస్తుంది. అప్పుడు మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. అయ్యో భగవంతుడా, నెల రోజులు క్షణ తీరిక లేకుండా ఎలా గడిచిపోయిందో తెలియదు. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళే సమయం వచ్చేసింది. ఇంట్లో పనులు పూర్తి చేయడం ఎలా? ఆఫీస్కి వెళ్ళేలోపు ఉదయం ఇంట్లో పనులు పూర్తి చేయడం మాత్రం అసంభవం. ఏం చేయను ఇప్పుడు? ఆఫీస్కి వెళ్ళటానికి అత్తయ్యకి, మామయ్య గారికి, రాజుకి అసలు నచ్చుతుందో నచ్చదో? నేనేం చేయాలి ఇప్పుడు? ఈ ఆలోచనలో పడుతుంది మహాలక్ష్మి. ఎప్పుడు చలాకీగా తిరుగుతూ ఉండే కోడలు ఒక్కసారిగా దిగులుగా కనిపించేసరికి అత్తగారు మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, మహాలక్ష్మి, ఏం జరిగింది? ఎందుకు అలా దిగులుగా ఉన్నావు అని అనేసరికి తన మనసులో ఉన్నదంతా అత్తగారికి చెప్పి, జాబ్ మానేస్తాను అత్తయ్య, లేదంటే నేను మిమ్మల్ని, మామయ్య గారిని, రాజుని సరిగ్గా చూసుకోలేను అత్తయ్య అంటుంది మహాలక్ష్మి. అంతా విన్న అత్తగారు, తల్లి, నువ్వు నా గదిలోకి రా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఆ మాటలు విన్న మహాలక్ష్మికి కొంచెం కంగారు పుడుతుంది. ఏంటత్తయ్య తన గదిలోకి రమ్మంటుంది? ఏమైనా పొరపాటు జరిగిందా అనుకుంటుంది మహాలక్ష్మి. చెప్పండి అత్తయ్య అంటూ మహాలక్ష్మి అత్తగారున్న గదిలోకి వెళ్తుంది. గాయత్రీదేవి మహాలక్ష్మితో ఏం మాట్లాడుతుంది లోపలికి తీసుకెళ్ళి అని ఎదురు చూస్తున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి ఫ్రెండ్స్, ఏం జరుగుతుంది అత్తా కోడళ్ళ మధ్యలో అనుకుంటే రెండో ఎపిసోడ్ చూడాల్సిందే. ఇప్పుడైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే, ఇంకా కొంతమందికి కూడా వెళ్ళాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. Yeah.